ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చేసి ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్లో స్పెషాలిటీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఓన్ స్టేట్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి. విశాఖపట్నంలో జాబ్ వచ్చే అవకాశం ఉంది, విజయవాడ, అలాగే మన తెలంగాణ, చాలా స్టేట్స్ అయితే ఉన్నాయండి. ఇవి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మన ఓన్ స్టేట్లోనే మనకైతే జాబ్ వస్తుంది. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి, కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు. ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, 4th వన్ ఉంది కదండి, ప్రొవిజనరీ ఆఫీసర్. అంటే ఇది డిప్యూటీ మేనేజర్ కోసం అయితే వీళ్ళకి రిక్రూట్ చేస్తున్నారండి. ఇది చాలా మంచి పొజిషన్, ఎవరు మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఇది ఒక హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి, మనకి ద్వారకా నగర్ విశాఖపట్నంలో ఉందండి హెడ్ ఆఫీస్. ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1st January 2024 స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 28th January 2024 మనకైతే క్లోజ్ అవుతుంది. అలాగే మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ చూసుకున్నట్టయితే మంత్ ఆఫ్ February 2024 అయితే మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ప్రొవిజన్ ఆఫ్ 2 years ఉంటుందండి. అంటే ఏం లేదు, ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఇది మనకి ట్రైనింగ్ 2 years అనేది మనకి ఇస్తారు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు మనకి కన్సల్టెంట్ పే 28,000 అనేది ఇస్తారండి. ఆఫ్టర్ 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ అనేది చేసి రెగ్యులర్ స్కేల్లో మనల్ని కూర్చోబెడతారు. రెగ్యులర్ స్కేల్ యొక్క బేసిక్ పే ఇలా ఇచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 38,000 వరకు మనకు వస్తుంది శాలరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు మనకి ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో వాటి మీద కొన్ని టెస్టులు అయితే పెడతారో ఆ టెస్టుల్లో మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. క్వాలిఫై అయితే మనల్ని 2 years తర్వాత వెంటనే కన్ఫర్మేషన్ చేస్తారు. లేదు క్వాలిఫై అవ్వకపోతే మనకు ప్రొవిజన్ పీరియడ్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తారండి. 6 months, ఒక 1 year అలాగే ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ 60% ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్. అంటే ఏం లేదు, మీకు 60% మార్క్స్ వస్తే చాలండి. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిగ్రీ మీరు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, లేదంటే బీఈ, బీటెక్, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరున్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 60% ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ మీద మాట్లాడడం రావాలి, రాయడం రావాలి, అలాగే మనకి చదవడం కూడా రావాలని చెప్పేసి మనకి ఇచ్చారు. అంటే మన లోకల్ లాంగ్వేజెస్ అండి ఇవి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ చూసుకున్నట్టయితే మనకి మినిమం 20 నుంచి మ్యాక్సిమం 33 years అండి ఏజ్ ఉండాలి. ఎవరైతే 1991 నుంచి 2003 మధ్యలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 1000 rupees అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా కట్టచ్చు. అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేదంటే యూపీఐ పేమెంట్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే పోస్టింగ్ అండి, మనకి ఎక్కడ పోస్టింగ్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ, ఈ 2 స్టేట్స్కి సంబంధించే మీకైతే పోస్టింగ్ వస్తుంది. వేరే అదర్ స్టేట్కి అయితే ఇవ్వరు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే మీకైతే పోస్టింగ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి 3 phases ఎగ్జామ్స్ అనేవి ఉంటుందండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ, అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అంటారు. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి 100 marks ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి 250 marks. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఇంటర్వ్యూ అనేది 50 marksకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, ఇది గమనించండి. నెక్స్ట్ ఫేజ్ 1కి వచ్చేసి మనకి 100 marks అనేవి ఈ 3 topics మనకు ఉన్నాయి కదా, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఈ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి టోటల్ డ్యూరేషన్ టైం ఎంత అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది ఒకసారి షెడ్యూల్ చేసుకున్నట్టయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. 30 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అప్లై చేయడం మానేయండి. ఎందుకంటే కేటగిరీ వైజ్గా డివైడ్ చేయలేదు. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఫేజ్ 2 చూడండి. ఫేజ్ 2 వచ్చేసి మనకి 200 marks ఉంటుంది. 50
మార్క్స్ అనేవి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. అంటే 200 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైపు, రిమైనింగ్ 50 మార్క్స్ అనేవి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. దీనికి కూడా జనరల్ ఇంగ్లీషు, డేటా అనాలిసిస్ అని చెప్పేసి ఇవి టాపిక్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఫేజ్ 3 వచ్చేసి మీకు చెప్పాను కదండి, 50 మార్క్స్ అనేవి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2024లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం వెన్యూ చూసుకున్నట్టయితే, అంటే మన ఆన్లైన్ టెస్టులు విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, కర్నూలు కానీ, కాకినాడ అండ్ నెక్స్ట్ తిరుపతి. మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఓన్ స్టేట్లోనే వస్తుంది. మీరు ఒకవేళ డిలే చేసినట్టయితే ఈ స్టేట్స్ మారిపోతాయి, అంటే ప్రిఫరెన్స్ మారిపోతుంది అన్నమాట. 3 ప్రిఫరెన్స్ పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏదైతే పెట్టుకుంటారో అది రావాలంటే మీరు త్వరగా అప్లై చేసుకోవాలండి. హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుందండి. తర్వాత పేమెంట్, తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం ఏ డాక్యుమెంట్స్ అంటే మన ఫోటో, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది ఉంటుందండి. అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, ఇది మన ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాసి ఒక వైట్ పేపర్ మీద A4 షీట్ మీద రాసి దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసి వాళ్ళకైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన ఓన్ హ్యాండ్ రైటింగ్లోనే రాయాలండి, ఎవరితో రాయించకూడదని చెప్పేసి కింద మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ మనం ఇచ్చినట్టయితే అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేదా ఎగ్జామ్ డేట్స్ కానీ మనకి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా అయితే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదు మీ దగ్గర రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. మీ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్, తర్వాత మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి తర్వాత పేమెంట్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ అనేవి మీకు మెయిల్ ఐడి కానీ లేదంటే మొబైల్ నెంబర్ ద్వారా కానీ అయితే మీకు వస్తుంది. తర్వాత లాగిన్ అయిపోయి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చిన్నది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.